భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సిపిఐ పార్టీ ఆందోళన నిర్వహించింది. గత కొంతకాలంగా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు. सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद केंद्र ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియాని వెంటనే అందించాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి రైతులపై కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావాల్సిన 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయడంలో విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఈ రాష్ట్రానికి యూరియా లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అందరికీ తెలుసు. ప్రతినిత్యం కోఆపరేటివ్ సొసైటీల ఆఫీసు ముందు కాగితాలు, చెప్పులు, పాస్బుక్లు సీరియల్లో పెట్టుకొని ఒక లారీ వస్తే కనీసం ఒక బస్తా కూడా దొరకని పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు దగ్గర పోవాలంటే మరి చాలా 300-400 రూపాయలు ఒక బస్తా యూరియా రేటు అమ్ముతున్న పరిస్థితి. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం 10 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సిన కేంద్రం ఇప్పటివరకు కనీసం సుమారుగా ఒక 5,32 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేసింది. ఇంకా 4 లక్షల మెట్రిక్ టన్నుల చిల్లర యూరియా ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేయాలి కేంద్రం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఫ్యాక్టరీ కూడా ఎక్కువ సప్లై చేయలేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి యూరియాను ఈ రాష్ట్రానికి సరఫరా చేసినట్టయితే రైతులకు మరి ఇబ్బందులు గురి కాకుండా ఉంటుంది. ఎందుకంటే పంట పండే రోజులలో పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఇప్పుడు రైతు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం యూరియా కట్టలు కానీ మందు కట్టలు కానీ అందక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి రైతు ఇబ్బందులు పడుతున్నాడు. కాబట్టి మా రాష్ట్ర రైతు సంఘం పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు మణుగూరు మండల రెవెన్యూ ఆఫీస్ ముందు రైతు సంఘం పార్టీ ద్వారా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి మన రాష్ట్రానికి రావాల్సిన యూరియాను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా